ఈ మధ్య ప్రతి ఒక్కరిలో అహం ఎక్కువైపోతుంది. ఆ ప్రౌడ్ ఫీలింగ్ నేనే గొప్ప అనేది ఎక్కువైపోతుంది. అసలు ఈ గొప్ప అనే ఫీలింగ్ రావడం వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి ప్రభుజీ? నేను గొప్ప అనుకున్న మరుక్షణం హ్మ్. మీరందరికంటే జీవితంలో లాస్ట్ ఉత్తీర్ణులయ్యే వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ముఖ్యం. నాకు తెలుసు, నాకు తెలిసిందే కరెక్ట్. ఈ హ్మ్. 2 మాటలు ఎవరైతే అంటారండి, వాడికి ఇంకా బాగుపడే అవకాశమే ఉండదు. బాగుపడటం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అయ్యో! నాకు తెలీదు, నేను తెలుసుకొని మారుతాను అన్న మరుక్షణం మనకి అన్ని ఆపర్చునిటీస్ ప్రపంచం మనకిస్తుంది. భగవంతుడు మనకిస్తాడు. ఎందుకంటే మీరు చూడండి, వర్షం జలపాతం ఎక్కడ నుంచి పైనుంచి కింద పడుతుంది. కానీ కింద నుంచి పైకి పడుతుందా అండి? లేదు. భగవంతుడి యొక్క కృప కావాలంటే వినయంగా ఉండాలి. ఇప్పుడు అసలు మనం ఎవరమండి? మనకి ఎంత అహంకారం అంటే, ఇప్పుడు చూడండి, హైదరాబాద్‌లో మనం ఇక్కడ ఈ స్టూడియోలో ఉన్నాం. ఒక చిన్న ఇంట్లో మన ఇద్దరం ఒక వ్యక్తులం మాట్లాడుకుంటూ ఉన్నాం. దీని తర్వాత హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇండియా, ఏషియా, గ్లోబ్, అర్త్, తర్వాత మన 9 ప్లానెట్స్, సోలార్ సిస్టమ్, గ్యాలక్సీ, కొన్ని మొత్తం థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ గ్యాలక్సీలో ప్రణవానంద దాస్ ఎవరండి? హ్మ్. ఒక చీమ కంటే అసలు అసలు మనకు కనిపించదు. కానీ నేను అనుకుంటాం ప్రపంచంలో నాకంటే గొప్ప వ్యక్తి ఇంకొకటి లేడు అని. అంటే ఎంత మూర్ఖత్వం చెప్పాను. అందుకే కనకదాస్ అనే వ్యక్తి చెప్తారు, నేను పోతే నేను పోతాను, నేను నాది అనే భావన పోతే అప్పుడే నేను భగవంతుడి దగ్గరికి వెళ్తాను అని చెప్తారు. కాబట్టి అహంకారం అనేది అస్సలు కూడా మనకు ఉండకూడదు. కాబట్టి మనకు అహంకారం ఉంది అని అంటే భగవంతుడు మనల్ని ఆ యొక్క మిస్కన్సెప్షన్ నుంచి బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తారనమాట. అంతవరకు అవ్వకుండా మనకి తృణాదపి సునీచైన తరోరపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. వంగటం నేర్చుకోవాలి పెద్దల ముందు. ముఖ్యంగా మేము చూస్తామండి, మా యొక్క స్వ అనుభవంలో పెద్దలు, భక్తులు అనే గౌరవం కూడా లేదండి ఎవరిని పడితే వాళ్ళని దూషించటాలు, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ మాటలు అసలు చూస్తే కొన్నిసార్లు మాకు బాధ ఇవ్వదు మమ్మల్ని అంటున్నారని, కానీ మాకు జాలేస్తుంది. అయ్యో, వీళ్ళు బాగుపడే ఒక లక్షణం వీళ్ళ లోపల లేదే అని అనిపిస్తుంది. కాబట్టి మీకు ఎన్ని విషయాలు తెలిసినా సరే ఎంత మనం వినయంగా ఉంటాము అనే విషయం మనకి చాలా ముఖ్యం. కాబట్టి అహంకారం అనేది అస్సలు మన దగ్గర ఉండకూడదు. ఎంత మనం అహంకారం నుంచి దూరంగా ఉంటే అంత మనకి భగవంతుడి యొక్క కృప లభిస్తుంది. ధన్యవాదాలు గురుజీ. హరే కృష్ణ అండి. చూసారు కదా, అసలు మనకి తెలియని చాలా విషయాలు. అండ్ అలాగే నిధివన్, జగన్నాథ్ టెంపుల్, అలాగే బాంకే బిహారీ లాల్ గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. ఇంకొకసారి ఇంకో వీడియోతో కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.